సార్ తెలంగాణలో హైటెక్ స్కూల్ రేవంత్ ఫోకస్ కిషన్ రెడ్డి సవాలు. ఈరోజు ఆరుట్లలో రేవంత్ రెడ్డి ఒక స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళకి ఏమాత్రం తీసిపోని ఇదిగా ఉంటుందని దాంట్లో 1400 మంది ఏదో పిల్లలు ఉన్నారు. అన్ని చాలా అత్యాధునిక సదుపాయాలు ఉదయం నుంచి దాని మీద చాలా ఫోకస్డ్గా పెట్టారు. తెలంగాణలో కార్పొరేట్ తరహా స్కూళ్ళు మోడర్న్ స్కూళ్ళు పెడతామన్నది రేవంత్ రెడ్డి ప్రధాన నినాదంగా ఉంది. కానీ విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు వాటి కోసం ఆకునూరు మురళి అని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఇవన్నీ చాలా దుమారం రేపు ఉంది. అది అవన్నీ చాలా దుమారం రేపాయి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య ముఖ్యమంత్రి ఒక చోట రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఇన్ని అక్కర్లేదు 4,000 చాలు అన్నాడు. అందరు షాక్ అయ్యారు. 4,000 స్కూళ్ళు 27,000 స్కూళ్ళు ఉంటే 4,000 చాలు అంటే మిగిలినవన్నీ ఏమవుతాయి అని ఒక పెద్ద ప్రశ్న. తెలంగాణలో వరకు మనం తీసుకుంటే 33% మంది పిల్లలు మట్టుకే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నారు, మిగిలిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. వీటిలో ఫీజులు ఎలా ఉన్నాయి, వీటి నిర్వహణ ఎలా ఉంది, అందుకు సంబంధించిన చాలా ఫిర్యాదులు ఉన్నాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సదుపాయాలు, సిబ్బంది కొరత ఇవన్నీ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ మురళి కమిషనే అసలు ఇక మీదట మనం టీచర్లను పర్మనెంట్ ప్రాతిపదికన శాశ్వతంగా వేయకూడదు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతుల్లో తీసుకొని మధ్యలో కొంచెం చెక్ చేస్తూ కొనసాగించాలని చెప్పారు. అప్పటి నుంచి సందేహాలు, అభద్రత కొనసాగుతున్నాయి. అదిగో స్కూళ్ళల్లో పాలు, మంచి ఫుడ్డు మొన్న పొన్నం ప్రభాకర్ మంత్రి ఆయన చేశారు. ఈరోజు వీళ్ళు వెళ్ళారు. ఒక భారీ క్యాంపస్ కూడా పెడతాము ఇవన్నీ అని చాలా ప్రకటనలు ఇవన్నీ కూడా చేశారు. కానీ ఈ రెండు జరుగుతున్నాయి. ఉన్న విద్యాలయాలు వాటి సమస్యలు, సవాళ్ళు, ఉద్యోగులను తీసుకోనక్కర్లేదు, ఉపాధ్యాయులను తీసుకోనక్కర్లేదు అని చెప్పిన ఇప్పుడు ఆ మురళి కూడా తన పదవికి రాజీనామా చేశారు. అదేదో చైర్మన్ కూడా రాజీనామా చేశారు. అంటే ఖచ్చితంగా అదేదో కొంత అని కదా. ఇప్పుడు ఈరోజు ఆయన ఇది ఓపెన్ చేశారు, మంచిదే. ఒకటండి, అసలు ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ళ లాగా ఏంటండి, కార్పొరేట్లు ప్రభుత్వం లాగా వాస్తవంగా అంతే కదా. ప్రభుత్వానికి ఉన్న వనరులు, ప్రభుత్వానికి ఉన్నది ఎవరు ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే వచ్చేది, కార్పొరేట్ తరహా వైద్యం. అంటే అదేంటి సార్, మనం కదా మోడల్గా ఉండాలి, మనకు కార్పొరేట్ మోడల్ ఏంటని. ఇప్పుడు దాదాపు స్కూళ్ళ విషయంలో అదే జరుగుతుంది. ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు లోకేష్ విద్యా మంత్రి, అంతకుముందు జగన్ నాడు నేడు, వీటన్నిటిలో స్కూళ్ళు అంటున్నారు. కొన్నింటిని డెవలప్ చేయడం ఒకటైతే అసలు సదుపాయాలు పెంచడం, సిబ్బందిని నియమించడం, పిల్లలకు సంబంధించినవి తీసుకోవడం చాలా సమస్యగా ఉంది. మరి లాంగ్ టర్మ్ అయితే ఇక్కడ కిషన్ రెడ్డిది అది ఇంకోటి. నిన్న మనం మెట్రో దీనికి సంబంధించి మాట్లాడిందే. మెట్రోకి సంబంధించి 13,000 కోట్ల రూపాయల రుణం రాకుండా కిషన్ రెడ్డి ఆపారు కేంద్ర మంత్రి అన్నది రేవంత్ రెడ్డి ఆరోపణ. నేను ఆపలేదు, వాళ్ళు అసలు ముందుగా రుణం ఇవ్వరు, మీరు మెట్రో మొదటి దశ కొనడానికి 13,000 కోట్ల అప్పు అడిగారు, రెండో దశ మీరు డెవలప్ చేస్తే దానికి అడ్వాన్స్గా వాళ్ళు డబ్బులు, దానికి మీరు ఖర్చు పెట్టాక వాళ్ళు రీయింబర్స్ చేస్తారు, కానీ ముందుగానే అప్పులు తీర్చడానికి డబ్బులు ఇవ్వరు అన్నది కిషన్ రెడ్డి వాదన. ఆయన సవాల్ కూడా చేశారు, కావాలంటే మీతో పాటు నేను కేంద్ర మంత్రి దగ్గరికి వస్తాను. నాకు ఆ మనోహర్ లాల్ ఖట్టర్ ఆ కేంద్ర మంత్రి చెప్పింది ఏంటంటే మీ ప్రతిపాదనలోనే లోపం ఉంది అని. అయితే ఈ లోపల బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో వాదన. వాళ్ళు ఒకటేమో రేవంత్ రెడ్డి చెప్పినట్టు అప్పు తేలకపోయాడు, రెండవది దీనికోసం మేము 80 కోట్లో ఎంతో ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ అసలు ప్రాసెసింగే లేదు అని రైల్వే ఫైనాన్స్ బోర్డు వాళ్ళు చెప్తున్నారు. మరి ఇవేమయ్యాయని ఈరోజు వాళ్ళ పతాక శీర్షిక అంతా. సో తెలంగాణ రాజకీయాల్లో ఒక ట్రయాంగిల్, మెట్రో ట్రయాంగిల్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేటీఆర్ మధ్యలో ఇది నడుస్తూనే ఉంది. చాలా సవాళ్ళు చేశారు కిషన్ రెడ్డి కూడా. నిన్న మళ్ళీ చేశాడు ఆయన, నేను కూడా వస్తాను మనోహర్. అయితే రేవంత్ రెడ్డి లేఖ రాశాడు కిషన్ రెడ్డి గారికి, మీకు వచ్చిన సమాచారం సరైంది కాదు, మేము ఇలా అడిగితే ఇలా అన్నారని. మరి ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. చాలా పెద్ద వివాదంగా ఉంది. వివాదమే కాదు వర్మ, మెట్రో భవిష్యత్తు కూడా దాంతో ఆధారపడి ఉంది. మొదటి ఫేజ్ నడిపిన L&T నుంచి ప్రభుత్వం దాన్ని తీసుకుంది, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ఆ 13,000 కోట్లు. రెండో ఫేజ్ కంటిన్యూ చేయాలి, రెండో ఫేజ్కి అనుమతి రాలేదు, మొదటి ఫేజ్కి అప్పు రాలేదు. ఏం జరుగుతుంది మెట్రో? ఈ లోపల ఎన్నికలు అయితే వస్తాయి కదా ఇంకొక ఏడాదిలో, ఆ వేడైతే వస్తుంది కదా, అది ఈ సమస్య. అసలు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యలో దూరిన ట్రంప్ ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఎట్టి పరిస్థితులు వదలమని చెప్పి ఇజ్రాయెల్ అంటారు. అంటే సంధి కుదిరింది, అంతా అయిపోయింది, ఇంకా 19వ తారీఖు కదా, ఎల్లుండే సంతకాలు ట్రంప్ చెప్పే ప్రకారం.
నిన్న G7 జరిగినప్పుడు కూడా మోదీతో సహా అందరు అక్కడ ఉన్నారు, అందరూ స్వాగతించారు. కానీ ట్రంప్ అలా చెప్తూ ఉంటే ఇజ్రాయెల్ నెతన్యాహు ఒక పెద్ద ప్రకటన చేశాడు. అసలు మాకు దీనికి ఏం సంబంధం లేదు, మేము ఇరాన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఇరాన్కు అణ్వాయుధం రావడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. ఇరాన్ ఇప్పటికీ మా దేశాన్ని చాలాసార్లు దెబ్బతీసింది, చాలా నష్టం కలిగించింది. ఇరాన్కు అణ్వాయుధ మీద ఆంక్షలు లేకపోతే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆ ఒప్పందంతో మాకు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు లెబనాన్ మీద దాడి అన్నది కొనసాగించడమే కాకుండా అదే ఉంది ఇప్పటికీ. లెబనానే ఇంకా కుదరలేదు కదా అంటుంటే అసలు ఇరాన్ను కూడా మేము వదిలిపెట్టాం, మాకు దానికి సంబంధమే లేదు అని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ట్రంప్ ఏమో ఇజ్రాయెల్ను నెతన్యాహును ఏదో తిట్టాడు కాసేపు, కానీ వాళ్ళ మధ్య బంధమేమో దృఢమైంది. ఆయన దాన్ని ఏమి నియంత్రించగలుగుతారు అనే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. రెండోది JD వ్యాన్స్ ఉపాధ్యక్షుడు ఎవరైతే సంప్రదింపుల్లో పాల్గొంటున్నాడో అమెరికా తరఫున, ఆయన కూడా ఒక ప్రకటన చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరాన్ యొక్క అణ్వాయుధాన్ని అనుమతించే ప్రసక్తి లేదు అని. మరి చర్చలేమో ఒక హార్మోజ్ మీదే పరిమితం అయిపోయి మేము అణ్వాయుధాన్ని అనుమతించాము, ఎట్టి పరిహారాలు చెల్లించే ప్రసక్తి లేదని కూడా అంటున్నారు. ఇంకా దేని మీద ఒప్పుకోకపోతే మేమెందుకు దిగి వస్తామన్నది ఇరాన్ వైఖరి. అన్నిటికంటే ఇజ్రాయెల్ను మీరు కంట్రోల్ చేయకుండా ఇజ్రాయెల్ ద్వారా చేయాల్సి కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా ఇజ్రాయెల్ ద్వారా మీరు దౌర్జన్యం అవి చేయించుకుంటూ దురాక్రమణలు మాతో సంధి అంటే ఉపయోగం ఏముంటుందని ఇరాన్ ప్రశ్న. కాబట్టి ఇప్పుడు ఒక 48 గంటలు ఈ సంతకాలకు ఉన్నప్పటికీ కూడా ప్రపంచం చాలా సందేహాస్పదంగా ఉంది. ఆఖరికి ఎంత సందేహాస్పదంగా ఉందంటే నరేంద్ర మోదీ కూడా ప్రధానమంత్రి నిన్న ట్రంప్ను కాసేపు కలుసుకున్నారు, మళ్ళీ చర్చలు జరుపుతారు, ఆయన కూడా పూర్తిగా ఆమోదించలేకపోయారు. చాలా దేశాలు అంతర్జాతీయ న్యాయాన్ని గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి, నిరాయుధమైన నౌకల మీద దాడి చేస్తున్నాయి, మా నౌక వీళ్ళు కూడా బలైపోయారు అన్నారు. కానీ ట్రంప్ అమెరికాని ఎందుకు విమర్శించలేదు? ట్రంప్ను గురించి కనీసం మాట మాత్రం చెప్పడానికి కూడా మోదీ వెనుకాడుతున్నారు. అక్కడి దాకా వెళ్ళి దాడి చేసిందేమో అమెరికా వాళ్ళు, 3 భారత నావికులు చనిపోయింది అమెరికా వాళ్ళ దాడిలో. మరి అటువంటిప్పుడు నేరుగా అమెరికాను ప్రస్తావించకుండా ఇంత డొంక తిరుగుడుగా మాట్లాడడం ద్వారా మోదీ ట్రంప్కు లోబడి ఉన్నారు అన్న భావన బలపడుతుందని కాంగ్రెస్ కార్యదర్శి జైరాం రమేష్ ఇంకా చాలామంది వామపక్షాలు అంతకుముందే అంటున్నాయి. అసలు గట్టిగా మాట్లాడరండి ఇదంతానే. అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఈ సమయంలో తెలంగాణ బీజేపీ ఒక ప్రకటన చేసింది, హైదరాబాద్లో అమెరికా కన్సులేట్ ఉన్న రోడ్డుకు ట్రంప్ రోడ్డు అని రేవంత్ రెడ్డి గారు నామకరణం చేస్తున్నారు. ట్రంప్ రోడ్డు ఏంటి స్వామి హైదరాబాద్లో? మేమేమో మా ప్రభుత్వము మా మోదీ గారు ట్రంప్కు లొంగిపోయాడు అంటారు, మరి మీరేమో ఇక్కడ పెడుతున్నారు, దీనికి రాహుల్ గాంధీ ఏం జవాబు చెప్తాడో చెప్పాలి అని వాళ్ళకు సవాల్ విసిరారు. సో సారాంశం ఏంటంటే అటు ఇటు తిరిగి ట్రంప్ యొక్క ఆధిపత్యం, ట్రంప్ పెత్తనం, ట్రంప్ భూకరింపులు అనేవి మటుకు యథాతథంగా కొనసాగుతున్నట్టే కనిపిస్తుంది. అది కూడా కాకుండా కొంతకాలం కిందట మోదీ వెళ్ళి ఆ ఇటలీలో మెలోనీని కలిసి మెలోడీ చాక్లెట్లు ఇచ్చి ఇదంతా అయింది కదా. ఆ మెలోడీ చాక్లెట్లు తిన్న తర్వాత ఆమె నిన్న పాకిస్తాన్ భలే బాగా చేసిందండి, పాకిస్తాన్ గొప్పగా శాంతి కోసం కృషి చేసిందండి అని పొగిడారు ట్రంప్ మోదీ అక్కడ ఉండగానే. ఇది భారతదేశానికి తర్వాత దౌత్య పరిశీలకులకు మోదీ అభిమానులకు మటుకు చాలా చివుక్కు అనిపించే ఒక దీనిలాగా కనిపించింది. సో ఈ 48 అవర్స్లో ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ కావాలని రెచ్చగొట్టే పనులు ఇంకా కొంచెం అదే పనిగా అగ్నికి ఆజ్యం పోసే వ్యవహారం చేస్తుందేమో, ఇరాన్ కూడా తనకు పూర్తి హామీ రాకపోతే తగ్గదేమో లాంటి సందేహాలు ఉన్నాయి. కనీసం హార్మోజ్ అన్న విముక్తి అయితే ఇప్పటికే ధరలు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. హార్మోజ్ వరకన్నా రక్షణ లభిస్తే పర్వాలేదు, కొంతలో కొంత మేలు అని చూస్తున్నారు. వీ హ్యావ్ టు వాచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 9 న్యూస్.